హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ నేను పక్కా విలేజ్ స్టైల్ ప్రాన్స్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో పుదీనా కొత్తిమీర ఏం వేయం మనం. ఈ విలేజ్ స్టైల్ ప్రాన్స్ పులావ్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 ఇలాచి, 4 లవంగ, ఒక చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, రాతి పువ్వు, షాజీరా, ఒక స్టార్ అనస, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. తర్వాత మనం ఒక చిన్న పేస్ట్ చేసుకోవాలి. దానికి 2 స్పూన్ల ఎండి కొబ్బరి, ఇవి గసగసాలు 1 స్పూన్ సరిపోతుంది. ఇది 1 స్పూన్ ధనియా. ఈ మూడింటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా మనం గసగసాలు వేపేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచి హీట్ ఎక్కాక మనం ఫస్ట్లో చూపించిన ఓల్ గరం మసాలా అంతా వేసేయండి. వేసేసుకొని అవి మాడకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. అన్నట్టు ఇందాక బిర్యానీ ఆకు చూపించడం మర్చిపోయాను, సో అది కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకొని ఒకసారి 1 మినిట్ ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు. ఇది పెద్ద ఉల్లిపాయ, సో నేను ఒకటే వేసుకున్నా. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 3, మీడియం సైజ్ అయితే 2. ఇంతకీ నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ బిర్యానీగా చేయబోతున్నాను. దానికి తగ్గట్టు క్వాంటిటీస్ చెప్తున్నా. మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి ఆగలించిన ప్రాన్స్. మన ఈ ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇప్పుడు ఇది ఎలా అంటే, మీరు పచ్చి ప్రాన్స్ వేసుకున్నారనుకోండి, ఒక 25 మినిట్స్ కళ్ళు మూసుకొని అలా దాన్ని వేపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఆగలిచ్చిన ప్రాన్స్ కాబట్టి నేను జస్ట్ ఒక 10 మినిట్స్ అలా వేపుకుంటున్నాను. ఒకవేళ మీ పచ్చి ప్రాన్స్ అయితే 25 మినిట్స్ కళ్ళు మూసుకొని అలా వేపుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా వేసేసి బాగా కలిపేయండి. నేను ఆగలిచ్చిన ప్రాన్స్ వేసాను కాబట్టి లైట్గా అడుగంటుతుంది. మీరు పచ్చి ప్రాన్స్ వేసుకుంటే అస్సలు అడుగంటదు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ గసగసాలు, పచ్చి కొబ్బరి, ధనియాలు వేసి ఒక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోండి. కంగారు పడకండి, ఏమైనా అడుగంటితే ఈ పేస్ట్ వేయగానే బయటకు వచ్చేస్తుంది. ఈ పేస్ట్ వేసి లైట్గా నూనె ఊరుతున్నప్పుడు 2 టమాటాలు వేసేసుకోండి. అవి కూడా వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. టొమాటోస్ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది కదా, అప్పుడు హాట్ వాటర్ వేసేసుకోండి. ఎలా అంటే, ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి గ్లాస్కి 1.5 చొప్పున 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేస్తున్నా. సారీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్. హాట్ వాటర్ ఎందుకు అంటే, ఇప్పటి వరకు మనం వేసినవన్నీ ప్రాన్కి పట్టుంటాయి కదా, అవి పోకుండా. మూత పెట్టేసుకోండి, ఫాస్ట్గా బాయిలింగ్ పాయింట్ రీచ్ అవుద్ది. చూసారా, భలే బాయిల్ అవుతుంది కదా. ఈ టైంలోనే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది, సో నేనేం వేయట్లేదు. మీకు ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే వేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ వేయండి. ఈ బాస్మతి రైస్ ఆల్రెడీ నేను 1 అవర్ నానబెట్టుకున్నానండి, సో వేసేస్తున్నా వాటర్ అంతా షెడ్ చేసి. రైస్ కూడా వేసేసాక బాగా కలిపేసుకోండి. ఇది ఎంతసేపు కలుపుకోవాలంటే, మనం రైస్, వాటర్ ఇవన్నీ వేసాం కదా, ఇది మళ్ళీ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా బాయిలింగ్ పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసుకొని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టేయండి. ఒక విజిల్ వచ్చేసాక ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. చూసారా దీని టెక్స్చర్ ఎలా ఉందో? అదిరిపోలే, చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఈ పలావ్ చూడడానికి తెల్లగా ఉందని ఏమీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దాన్ని చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని మరింత ఫ్లేవర్ఫుల్గా చేయడానికి ఈ పౌడర్ వేయండి. ఈ పౌడర్ ఏంటంటే, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 క్లోవ్, 1 ఇలాచి, 1 చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ లైట్గా రోట్లో నూరేసుకొని ఈ పులావ్లో కలిపేయండి. చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అస్సలు ఈ స్టెప్ మిస్ అవ్వద్దు, భలేగా ఉంటుంది. ఇంకేముంది, ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది ఇలా ఉట్టిగా తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. ఆనియన్ పెట్టుకొని ఈ బిర్యానీ ఉట్టుగా తినేయచ్చు. మళ్ళీ బిర్యానీ అంటాను, నాటు స్టైల్ ప్రాన్స్ పులావ్ చాలా కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది.
చూసారా? వావ్! ఇది ఇలానే తినేయచ్చు, కానీ పీతల కూరతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో త్వరలోనే పెడతాను. భలే ఉంటుంది ఈ రెండిటి కాంబో. సో స్టే ట్యూన్ ఫర్ పీతల కర్రీ. నచ్చింది కదా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా.